రైట్ నో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే లా గార్డెన్ దగ్గర ఉన్నాం అనమాట. లా గార్డెన్ అనేది అంటే లా కాలేజ్, ఇక్కడ గుజరాత్ లా కాలేజ్ ఉంటుంది. ఇది పార్క్. ఇక్కడ చిన్న గుజరాతీ స్పెషల్ యొక్క వాళ్ళ కల్చర్ తగ్గట్టు ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ మా షాల్స్ ఉంటాయి. ఇక్కడ దీపావళి నాడు గర్బా అనే ఒక డ్యాన్స్ వేస్తారనమాట. ఆ గర్బా టైంలో ఇక్కడ ఇప్పుడు వీళ్ళు సివిలైజేషన్ ఎలా చెప్పాలి, వీళ్ళు వస్త్రాలంకరణ ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇవన్నీ ఈ రకమైనవన్నీ కూడా వీళ్ళు గర్భలో యూస్ చేస్తారు ఇప్పుడున్న లేడీస్. ఇవ్వండి, ఇది చూడండి. ఇక్కడ చూస్తే మీకు పర్టికులర్గా ఐడియా, అంటే ఆ డ్రెస్ని ఏమంటారో నాకు నేమ్ తెలీదు పెద్దగా. చూడండి, చూసారా, కొంచెం మన నార్త్కి డిఫరెంట్గా ఉంటాయి, సౌత్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మన సౌత్ ఇండియాలో ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ చాలా డిఫరెంట్. ఇవన్నీ అసలు మనకి యూజ్ చేయడానికి కూడా అంటే మనం ఇప్పుడు డిఫరెంట్ యూజెస్లో ఉంటాయి. ఇగో ఇది చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇది చూడండి, అరే యార్ ఎంత ఉన్నాయి. ఆ వెయిట్తో వీళ్ళు గర్బా డ్యాన్స్ ఎలా వేస్తారు. అరే యార్ చూడండి, ఇక్కడ ఒక లేడీ బార్గింగ్ చేస్తుంది గుజరాతీలో. ఓకే ఓకే ओके मैम, आपका नाम क्या है? श्वेता. मेरा नाम मधु है, मैं आंध्रा से आई है इधर. वेलकम. सॉरी. ओके, बोलो मैम, इसमें क्या बोलते हैं ये वाला? वो हमारी गुजराती की चनिया चोली. चनिया? चनिया चोली. चनिया चोली. ओके, किस किस के यूज़ करते हैं, किस काम के लिए यूज़ करते हैं? नवरात्रि, गरबा డ్యాన్స్. ఓ గర్బా డ్యాన్స్. ఓకే, హలో గైస్, ఆవిడ చెప్తుంది విన్నారు కదా, గర్బా డ్యాన్స్లో యూజ్ చేస్తారని. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చూసారా ఆ డ్యాన్స్, అది థ్యాంక్ యూ. ఐడియా కోనసీమ అమ్మాయి ఇన్స్టా ఐడి సింగిల్ లేదు మాది రైట్ underscore. Yeah, first one. इसमें पोस्ट करते हो? First? This is the first tour I have here working as. Not only first, दूसरा पढ़ा है, बाकी भावनगर इसमें नहीं, यूट्यूब में डालता हूँ. आप लिंक शेयर करवाता हूँ. हाँ, कोनसीमा अम्मा, కోనసీమ. సార్ ఇది కొట్టుకోండి, మా అక్క తీసాను గొడవ. చూడండి, అది ఇప్పుడు అది ఎలా ఉంటుంది అనేది ఆయన చూపిస్తున్నారు వాళ్ళకి. ఇక్కడున్న లోకల్స్ అందరూ కూడా ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు ఇండియన్ స్టైల్లో. చూడండి ఎంత ఉందో. నెక్స్ట్ ఇవాళ ఇవన్నీ మార్కెట్స్ అవే అండి, మొత్తం ఇదంతా లా గార్డెన్ అంటారు. ఇటు పక్కన అయితే నేషనల్ హ్యాండ్లూమ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, యూనివర్సిటీ లా గార్డెన్. అది జిఎల్సి అని ఒకటి ఉంటుంది, జిఎల్ఎస్ యూనివర్సిటీ. అక్కడే లా గార్డెన్ కాలేజ్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మనకు కావాల్సిన అంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ తగ్గ జుంకీలు ఏమంటారు కదా, అదే ఈ హారాలు అవి ఇవన్నమాట. ఇవన్నీ షాప్స్ అవి, ఇవన్నీ కూడా చూడండి. పర్టికులర్గా మీరు చూస్తే అర్థమవుతుంది. వావ్, ఈ బాబోయ్, అది వచ్చేయడానికి ఎంత టైం పట్టి ఉంటుందో వాళ్ళకి. అది ప్రతిదీ కూడా ఎంత అంటే ఇంత వర్క్ చేసి కష్టపడి ఉంటుంది. చూడండి ప్లెయిన్లో. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఈ కలర్, ఈ గుజరాతీ యొక్క ఇవే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అది ఐ థింక్ మన సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఈ డ్రెస్సెస్ కనబడవు.
చాలా రేర్గా యూస్ చేస్తారు, అసలు యూస్ చెయ్యం, ఎక్కువ ఈ గుజరాతీ వాళ్ళే యూస్ చేస్తారు. చూడండి ఉన్నవన్నీ అవి గుజరాత్లో. హాయ్ గుజరాత్లో ఇక్కడ నవరాత్రి ఎందుకు మా అక్క కొనేది లేదు, సచ్చేది లేదు. హాయ్ నమస్తే, నేను మీ కోనసీమ అమ్మాయి. ముందు అబ్బాయి వాయిస్ అనిపిస్తుంది ఏంటి, తర్వాత ఇప్పుడు అమ్మాయి వాయిస్ అనిపిస్తుంది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ లా గార్డెన్లో ఏంటంటే మేము చూసి బిజీలో ఉండిపోయి మధు తమ్ముడికి ఇచ్చేసి కొంచెం వీడియో తీయంటే తను తీసాడనమాట. సో తన వాయిసే అనిపిస్తుంది. ఇంకో అమ్మాయి మాట్లాడింది కదా, గుజరాతీ అమ్మాయి మాట. అసలు ఆ డ్రెస్కి దేనికి యూస్ చేస్తారో అది అని తను చెప్తుంది. వెయిట్ ఉందండి, చాలా అంటే చాలా బరువు ఉన్నాయి. కానీ వీళ్ళు ఎలా వేసుకుని ఆ డ్యాన్స్లో అవి ఎలా చేస్తారో మరి. మన సైడ్ అంటే ఇప్పుడు మనం వేసుకున్నాం అనుకో, పల్లెటూరులో వేసుకుని చూస్తే విచిత్రంగా చూస్తారు. అదే ఇప్పుడు హైదరాబాద్లో కూడా దసరా టైంలో, నవరాత్రుల టైంలో గర్బా డ్యాన్స్ వేస్తారు కాబట్టి పర్లేదు, వాళ్ళు వేసుకున్నా పర్లేదు. అదే మన పల్లెటూరులో అయితే విచిత్రంగానే చూస్తారు వేసుకున్న. అంటే హెవీ వర్కులు ఉన్నాయి కదా, మరి ఎన్ని డేస్ పడుతుందో ఆ వర్కులు అవి చేయడానికి నాకు అర్థం కాల. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయండి. కాకపోతే అవి అట్ల జోలికి వెళ్ళలేదు, కానీ డ్రెస్సులు బాగున్నాయి. డ్రెస్సులు అడిగితే వాళ్ళు చాలా కాస్ట్ చెప్తున్నారు, 1500 అలా చెప్తున్నారు. మేము తగ్గిస్తుంటే అసలు బార్గింగ్ చేసినా కూడా ఏం తగ్గట్లేదు, ఫిక్స్డ్ రేట్ అంటున్నారు కొంచెం మంది. కొంతమంది ఏమో లేదు అంతకి ఇవ్వము, ఎంత అయితేనే ఇస్తామంటున్నారు. మాకు లోపల లైనింగ్ అది చూస్తేనేమో మాకు అంతగా నచ్చలే. సర్లే అని చెప్పి మేము ఏం తీసుకోలేదు. లా గార్డెన్లో జస్ట్ హ్యాంగింగ్స్ తీసుకున్నాం. డోర్కి హ్యాంగింగ్స్ బాగుంటాయి కదా అని చెప్పి, అది కూడా చిన్న బాబు తీసుకోండి దీది అంటే 100 రూపీస్. సర్లే అంతలా అడుగుతున్నాడు కదా అని తీసుకున్నాం. ఇక్కడ చూసారా బ్రాస్లెట్లు, ఇది నేషనల్ హ్యాండ్లూమ్స్ మాట. ఇక్కడ బ్రాస్లెట్లు బాగున్నాయి కదా అని చూస్తే అది 400 అనుకుంటాం, సింగిల్ది వస్తుంది. కాకపోతే చాలా కాస్ట్ అండి బాబు. అక్కడ ఎంతలా ఉన్నాయంటే నార్మల్గా లేవు. కాకపోతే జస్ట్ చూసాం అంతే. కాకపోతే చాలా అంటే చాలా ఉంది మాల్ ఇది. మేము సరిగ్గా వెళ్ళలేదు, అక్కడికి లేట్ అయిపోయింది. ఇక్కడికి 10 అయిపోయినట్టుంది. ఇంకా సర్లే అని చెప్పి మేము సరిగ్గా చూడలేం. ఇక్కడ బాగున్నాయి బొమ్మలు అవన్నీ షోకేస్లో పెట్టడానికి. డెకరేషన్ పీస్ ఐటమ్ చాలా బాగుంది. కాస్ట్ కూడా ఎక్కువ ఉండొచ్చేమో, నేను దాని ప్రైస్ అది చూడలేదు. కాకపోతే చాలా ఉందండి షాపు, మేము సరిగ్గా చూడలేదు. అక్కడికి ఫుల్ టైర్ అయిపోయింది. అంటే వేరే షాప్కి వెళ్ళి వేరే స్ట్రీట్కి వెళ్ళి మళ్ళీ వచ్చాం. మేము బయలుదేరడమే 5కి బయలుదేరాం. కాకపోతే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 10 అయిపోయింది. వేరే 7:30 వరకు కూడా మాకు ఎండే ఉంటుంది. అప్పుడే చీకటి పడుతుంది. వెళ్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.